అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 27, 2024 సోమవారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి కుటుంబ సభ్యులతో విలువైన విషయాలను గురించి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రు సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమ అధికంగా పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం మీకు కొంత చికాకును కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో నిదానంగా ఆలోచించి చేయటం చాలా మంచిది. ముఖ్యమైన పనులలో కొంత నిదానంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించిన విధంగా సహాయం అందుకుంటారు. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం అంత మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన విధంగా పురోగతిని సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకును కలిగిస్తుంది. చేపట్టిన పనులలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందుల్లో పడతారు. వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి.
ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.